తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీనం జరిగిందని, పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అయితే గ్రామాల విలీనాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. సుపరిపాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.